ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ ఓటేయడంపై మద్దతు ఇవ్వడంపై షర్మిల కాస్త ఘాటుగా స్పందించారు సార్. రాధాకృష్ణన్కు ఓటేసి వైఎస్ ఛాతీలో జగన్ కత్తి దింపాడు. రాజశేఖర రెడ్డి బతుకుంటే కొడుకు చేసిన పనికి తలదించుకునేవాడు. జగన్ రాజకీయ వ్యభిచారి, బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకున్నాడు అని చెప్పి. సార్, మొన్నటి ఎన్నికల్లో ఎన్డీఏ జగన్ ఓడించే కదా సార్ గెలిచింది. ఇప్పుడేమో బీజేపీతో జగన్ రహస్య పొత్తు అని చెప్పి షర్మిల అంటున్నారు. రహస్య పొత్తు ఏంటి? బహిరంగ సంబంధమే కదా. దాంట్లో ఏమి షర్మిల ఎందుకో రహస్య పొత్తు అంటుంది. ఇది బహిరంగ రహస్యమే కదా. ఎన్డీఏకు ఓటేయడం అయితే షర్మిల ఇప్పుడే ఎందుకంటోంది? షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఓటేశారు. అప్పుడు మరి ఎందుకు షర్మిల మాట్లాడలే? ఇప్పుడు షర్మిలకు ఆస్తుల పంచాయతీ వచ్చాక, జగన్ నుంచి విడిపోయాక, ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరాక మాట్లాడుతున్నది. నాకు గుర్తున్నంత వరకు ఈ 11 ఏళ్లలో ప్రతి సందర్భంలోనూ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ బీజేపీకే ఓటేస్తుంది. మరి 11 ఏళ్లలో వైఎస్ షర్మిల వైసీపీ నాయకులుగా ఉన్నప్పుడే కదా. అప్పుడు ఎందుకు అడగలేదు? అందువల్ల ఆ పొలిటికల్ క్రెడిబిలిటీ ఏంటి అనేది క్వశ్చన్. సో ఎందుకంటే ఆమె పనిగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షురాలుగా ఆమెకు అధికార పార్టీకి ప్రతిపక్షం కాదు, ఆమె ప్రతిపక్షానికి ప్రతిపక్షం. సాధారణంగా మనకు ప్రజాస్వామ్యంలో మనకు అర్థమైంది అంటే అపోజిషన్ అంటే ఏంటి? రూలింగ్ అలియన్స్ లేదా రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా ఉండే పార్టీ. కానీ ఇక్కడ ప్రతిపక్షం ఏంటంటే ఈమె ప్రతిపక్షానికి ప్రతిపక్షం. సో ప్రతిపక్షానికి ప్రతిపక్ష నేతలుగా దానికి 10% 0% ఏం నిబంధనలు ఎవరు అనడం లేదు. సో ప్రతిపక్ష పాత్ర పోషించే క్రమంలో ప్రతిపక్షానికి ప్రతిపక్షంగా పాత్ర పోషించే క్రమంలో వేస్తున్నారు. కానీ ఏ కారణంతో అన్నా వాస్తవమైతే వాస్తవమే కదా. ఇందులో అనుమానం ఏమున్నది? అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాడు, హేమంత్ సోరెన్ జైలుకి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐడి కేసులు ఇన్ని ఉన్నా ఒక్క అడుగైన, ఒక్క ఇంచైన, అంగుళమైన ముందు కదులుతుందా? ఎందుకు కదలవు? 11 years నుంచి బెయిల్లో ఉండగలుగుతున్నారా? మన దగ్గర ఇప్పుడు అండర్ ట్రయల్ ప్రిజనర్స్తోమో ఏళ్ల తరబడి జైల్లో ఉంటున్నారు కదా. అంటే ఏ విచారణ కూడా లేకుండా ఏళ్ల తరబడి జైల్లో ఉంటున్నారు, బెయిల్ లేకుండా. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి 1.5 years జైల్లో ఉన్నాడు, మనీష్ సిసోడియా. ఆయన మీద ఏం ప్రూవ్ అయింది? ఇప్పటికీ నథింగ్ కదా. ఏమీ ప్రూవ్ కాలే. కేజ్రీవాల్ మీద ఏం ప్రూవ్ అయింది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నెలల తరబడి జైల్లో పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండగలుగుతున్నాడు? నరేంద్ర మోడీ, అమిత్ షా ఆశీస్సులు లేకుండా సాధ్యమాది. అది అందరికి కామన్ మ్యాన్కి అర్థమవుతుంది కదా. అందువల్ల ఎందుకు మరి దానికి కృతజ్ఞతాపూర్వకంగా దక్షిణగా జగన్ సమర్పిస్తుంది ఏంటి? సర్వకాల సర్వావస్థలందు బీజేపీతో కలిసి ఉండడం. తన ఆగర్భ శత్రువైన చంద్రబాబు నాయుడుతో కలిసి తనను ఓడించినా కూడా జగన్ వైఖరిలో మార్పు లేదు, బీజేపీ వైఖరిలో కూడా మార్పు లేదు. ఉపరాష్ట్రపతి పదవికి అసలు జగన్ మద్దతే అవసరం లేదు. ఎందుకంటే జగన్కు ఉన్న బలం ఎంత అసలు. కానీ జగన్మోహన్ రెడ్డి మద్దతు కూడా తాము పునీతం కావాలని భావించింది బీజేపీ. తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షం ఉండి తెలుగుదేశంకు నచ్చదని తెలిసి కూడా జగన్ మద్దతు కూడా కోరలేదు కదా. అవసరమే లేదు కదా జగన్ మద్దతు. ఇప్పుడు బీఆర్ఎస్ మద్దతు కోరలే కదా. ఈ రెండింటి కంపారిజన్ మీకు ఏమర్థమవుతుంది? నాకు తెలిసినంత వరకు అయితే బీజేపీ జాతీయ రాజ్నాథ్ సింగ్ కేసీఆర్ ఫోన్ చేసి మద్దతు అడగలే, మనం ఎక్కడ పత్రికల్లో చూడలే. పైగా కేటీఆర్ సమాధానం కూడా చెప్పాడు, మమ్మల్ని ఎవరు కూడా మద్దతు అడగలేదు అని. కిషన్ రెడ్డి కూడా చెప్పాడు, మీ మద్దతు ఎవరికి కావాలని. మరి అక్కడ మరి జగన్ మద్దతు ఎందుకు అడిగారు? ఇక్కడన్నా మీరు బీజేపీ బీఆర్ఎస్తో బీఆర్ఎస్ను ఓడించి బీజేపీ రాలే. అక్కడ జగన్మోహన్ రెడ్డి వైసీపీని ఓడించి బీజేపీ గెలిచింది కదా. అక్కడ ఇంకా తమ మిత్రపక్షమైన తెలుగుదేశానికి తీవ్ర శత్రువు కదా వైసీపీ. అయినా కూడా మీరు జగన్ మద్దతు బీజేపీ అడిగింది, కేసీఆర్ మద్దతు అడగలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఎవరికి అస్మదీయులు, ఎవరు తస్మదీయులు అని. అందుకే షర్మిల రహస్య పొత్తే ఉన్నది, బహిరంగ పొత్తే ఇది కనబడుతోంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ నాన్ ఎన్డీఏ పక్షం, ఎన్డీఏతర మిత్రపక్షం. కొన్నేమో ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలు, కొన్నేమో ఎన్డీఏ బయట ఉన్న మిత్రపక్షాలు. తేడా ఏమీ లేదు కదా. రాష్ట్రంలో ఎన్డీఏతో పోరాడుతూ ఎవరు లేరు. అందుకే కదా విశాఖకు తెగనమ్ముతున్నారు. ప్రత్యేక హోదా ఇస్తలేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం ఏదే కదా పాపం. అన్యాయం కదా. రాజకీయ పార్టీలు అన్నీ అటే కదా. అధికార ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా బీజేపీ సేవలు తరించుతుంటే రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ నిలబడతాయి?